ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు వడవక ప్రేమించును, దుర్దశలాంటి వాడు సహోదరుడిగా ఉండును. ఒక తండ్రి కొడుకు ఇలా సంభాషించుకుంటున్నారు. కొడుకు చెప్తున్నాడు తండ్రికి, నాన్న, నాకు 200 మంది స్నేహితులు ఉన్నారు. అప్పుడు తండ్రి అన్నాడు, అవునా, నీకు 200 మంది ఉన్నారా స్నేహితులు? నాకు 1.5 స్నేహితులు మాత్రమే ఉన్నారని చెప్పాడు. అయితే తండ్రి అడిగాడు, మరి బాబు, నీకున్న 200 మంది నిజ స్నేహితులేనా అని. అయితే కుమారుడు అన్నాడు, అవును నాన్న, అందరూ నా కోసం ప్రాణం ఇస్తారు అని చెప్పాడు. అయితే ఒక చిన్న పని చెయ్యి అని నాన్న ఉపదేశం ఇచ్చాడు. అదేంటంటే, ఒక చిన్న పంది పిల్లని చంపి దాన్ని ఒక గోనె సంచిలో వేసి నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వు కక్షల వల్ల ఒకళ్ళని చంపి వాళ్ళ తలకాయను పట్టుకుని వచ్చావని, నీకు ఆశ్రయం ఇవ్వమని అడుగు అని చెప్పాడు. అయితే కొడుకు తండ్రి చెప్పిన ప్రకారం ఒక్కో స్నేహితుడి ఇంటికి వెళ్ళి ఇలా చెప్పినప్పుడు 200 మందిలో ఎవరు కొడుకు ఆశ్రయం లేదు. అయితే తండ్రి చెప్పాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి నా అర స్నేహితుడు ఉండేవాడి ఇంటికి వెళ్ళు అని. అప్పుడు కొడుకు అలానే తండ్రి యొక్క అర స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఇదంతా చెప్తే ఆయన ఆ సంచి అక్కడ వదిలేయమని చెప్పి మంచి భోజనం పెట్టి పంపాడు. తర్వాత తండ్రి చెప్పాడు, నువ్వు ఇప్పుడు నా ఒక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళు అని. అప్పుడు కొడుకు అలానే తండ్రి యొక్క ఒక్క స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇదంతా చెప్పాడు. ఆయన కూర్చోమని చెప్పి ఈలోపు పోలీసులు వస్తే ఆ తండ్రి యొక్క స్నేహితుడు చెప్పాడు, నేనే హత్య చేశానని. వెంటనే పోలీసులు తండ్రి స్నేహితుడిని తీసుకెళ్ళి శిక్ష విధించారు. తండ్రి యొక్క స్నేహితులే నిజ స్నేహితులుగా ఆయన కొడుక్కి ఆశ్రమించారు. దేవుడు పాత నిబంధనలో పాపాలు చేస్తే బలి అర్పించేవారు. కానీ తన సొంత కుమారుడైన యేసయ్య మీద మన పాపాలన్నీ వేసి యేసయ్య శిక్ష పొందుకున్నారు. అందుకే యేసయ్య నిజ స్నేహితుడు. ఎందుకంటే ఎవరు ఆశ్రయించకపోయినా మనల్ని హక్కును చేర్చుకునేది యేసయ్య మట్టుకే. ఆమేన్.